రావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. Come on, let's sing it out. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, కరుణా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే, నా పెన్నిధి కరుణా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే, నా పెన్నిధి నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. God, we worship your name. We bless your name, Lord. దేవా, నీవు నాతో వస్తే దిగులు నాకుండదు, నీవు ఆజ్ఞాపిస్తే దేవా ఏ తెగులైనా నన్ను అంటదు తండ్రి. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. యేసు నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, నీవే కావాలయ్యా, నీవే కావాలయ్యా. హృదయపూర్వకంగా మన చేతులెత్తి యేసు నీవే నాతో యేసు నీవే కావాలయ్యా,
we worship your name. We bless your name. We give you glory, Lord. Hallelujah. పరిశుద్ధుడా యేసు నీవే. Thank you, God. నాతో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకునే చక్కటి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థనా పోరాటంలో మనము చక్కటి ఆరాధన చేయగలిగాం. ఈ రెండవ భాగం ఏంటంటే వర్డ్, వాక్యం. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ వాక్యాన్ని ధ్యానం చేసిన తర్వాత అద్భుతమైన ప్రార్థనా సమయాన్ని మనం కలిగి ఉండబోతున్నాం. గనుక ఈ సమయంలో మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశము బ్లెస్సెడ్ పీపుల్, ధన్యులు అనే ఈ అంశములో దీవించబడిన వారు లేదా ఆశీర్వదించబడిన వారు అనే ఈ అంశములో మనం ఇప్పటి వరకు కూడా ఎవరు ధన్యులు అని అనగా ప్రార్థన చేసేవారు ధన్యులు, పోరాడేవారు ధన్యులు. ఇక మూడో విషయానికి వస్తే ఈరోజు ఈ మూడో విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎవరు ధన్యులు అనగా విధేయత గలవారే ధన్యులు. 144 కీర్తన 15వ వచనములో ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. Psalm 144 verse 15, how blessed and favored are the people in such circumstance. How blessed, fortunate, prosperous and favored are the people whose God is the Lord. దేవుని వాక్యాన్ని మనం చూస్తే దేవుని బిడ్డలారా విధేయత అనేది మనల్ని ధన్యులుగా చేస్తుంది. మనము ఎవరికి విధేయత చూపించాలి, ఎలాంటి విధేయత మనం కలిగిన వారిగా ఉండాలి. మొదటిగా దేవుని మాటకు మన విధేయత చూపించాలి. మన ధన్యులుగా చేసేది విధేయత. దేవుని మాటకు గన మనం లోబడితే మనల్ని దేవుడు ధన్యులుగా చేస్తాడు. ఇలాంటి ధన్యత అనేది మనం కలిగినటువంటి వారిగా ఉండాలంటే నీవు నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు వాటన్నిటినీ నీవు గైకొని నీ ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అని ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనములో ఉంది. నీవు నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా వినని ఎడల ఐగుప్తీయులు కలుగు చేసిన రోగములో ఏది నీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని నిర్గమాకాండం 15:26లో ఈ మాటను మనం చూడవచ్చు. ఆశీర్వాదము, దీవెన అనేది మనకు రావడానికి కారణం దేవుని వాక్యం. స్వస్థత మన దేహానికి కలగడం అనేది కూడా దేవుని వాక్యమే. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా దేవుని వాక్యానికి లోబడే వాళ్ళగా ఉన్నప్పుడే మనకు ఆశీర్వాదం, లోబడినప్పుడే మనకు దీవెన కలుగుతుంది. అయితే దేవుని మాటకు సగమే లోబడి పూర్తిగా లోబడకుండా ఉన్నటువంటి వ్యక్తి సౌలు. ఈ సౌలును కూర్చిన సందర్భంలో దేవుడు తనకు లోబడినటువంటి, తనకు విధేయత చూయించినటువంటి సౌలును తిరస్కరించి అదే స్థానాన్ని దేవుడు దావీదుకిచ్చాడు. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవుడు మన దగ్గర నుంచి కానుకలు లేక దశమ భాగాలు లేక అర్పణలు ఇవి మాత్రం కోరుతున్నాడు అని కొంతమంది అనుకుంటారు. కాదు, అవి మాత్రమే కాదు, మన దగ్గర నుంచి ఆయన మాటకు విధేయత చూపించే వాళ్ళగా మనం ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. గనుక ఈరోజు మొదటి సమూయేలు 15:22 మనం చూస్తే అందుకు సమూయేలు
తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. కాబట్టి ఈరోజు దేవుని మాటకు మనం లోబడితే, దేవుని మాటను మనము ఆలకిస్తే, దేవుని మాటను ముందు పెట్టుకుని మనం వెళితే మనం దీవించబడతాం. అలాగే మనం స్వస్థత పొందుకుంటాం. దేవుని మాట విని మనం మొరపెట్టడం ప్రారంభిస్తే మన మొరను దేవుడు ఆలకిస్తాడు. కీర్తనల గ్రంథం 141 కీర్తన 1వ వచనం చూస్తే, యెహోవా, నేను నీకు మొరపెడుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. దేవుని వాక్యంలో మనం చూస్తే, నేను మొరపెట్టినప్పుడు నా మాటకు చెవియొగ్గునైనా అని అంటున్నాడు. దేవునికి విధేయులమై దేవుని మాటకు లోబడినటువంటి వారిగా మనం జీవించినట్లయితే తప్పకుండా మనం అంగీకరించబడతాం. యేసు ప్రభువారి జీవితానికి వచ్చి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఇలా చెప్తుంది. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన ఎడల భయము భక్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారిగా జీవిస్తే నిశ్చయంగా దేవుడు మనల్ని ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే, తప్పించే దేవుడుగా, విడిపించే దేవుడుగా, మనకు సహాయం చేసే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. కనుక నా ప్రియ స్నేహితులారా, దేవుని పిల్లలమైనటువంటి మనము విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది మన జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగేటట్టుగా సహాయం చేసేది. కాబట్టి ఆయన సాత్వికుడు, దీన మనసు కలవాడు. కనుక ఆయన కాడి ఎత్తుకుని ఆయన దగ్గర నేర్చుకునే వారిగా ఉండాలి. ఈ దినాన్న దేవుని వాక్యం మనకు చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, విధేయత అనేటటువంటిది మన ఆశీర్వాదానికి, మన స్వస్థతకు, మన యొక్క అభ్యున్నతికి, మన అభివృద్ధికి, మన యొక్క సమృద్ధికి కారణమైంది. దేవుని వాక్యంలో మనం చూస్తే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచటానికి యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వటానికి ఓ చిన్నవాడు ఏం చేశాడంటే విధేయత చూపించాడు. చిన్నవాని విధేయత గొప్ప అద్భుతం జరగడానికి కారణమైంది. అది 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ఆ చిన్నోడు ఇచ్చేశాడు. ఏం జరిగిందో తెలుసా? యేసు ప్రభు చేతిలోకి అవి తీసుకుని రాబడ్డాయి. ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత మల్టిప్లికేషన్, వెన్ హీ గేవ్ థ్యాంక్స్ అన్టు గాడ్, దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు మల్టిప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. obedience of a small boy, obedience of Andrew, and obedience of Jesus Christ brought us wonderful miracle. దేవుని బిడ్డలారా, చిన్నోడేమో ఇవ్వడంలో, ఆంధ్రయేమో పరిచయం చేయటంలో, ఆ తర్వాత యేసయ్యేమో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో విధేయత చూపించారు. అలా చేయటం వల్ల ఇంచుమించు 5,000 మంది పురుషులు భోజనం చేశారు. స్త్రీలు పిల్లలు కాకంటే ఇంచుమించు 12-13,000 మంది ప్రజలు ఆ రోజు ఈ అద్భుతం ద్వారా భోజనం చేయగలిగారు. విధేయత ఎక్కడైతే ఉంటుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. నోవాహు తన యొక్క కుటుంబం దేవుని మాటకు విధేయత చూపించినందువల్ల వారి జీవితంలో మహాభయంకరమైన ప్రమాదాన్ని వారు తప్పించుకున్నారు. అలాగునే దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సిలువలో ఆయన తండ్రికి విధేయత చూపించాడు. ఆ విధేయత సిలువలో చూపించాడు, గెత్సెమనెలో బయలుపరిచాడు. తండ్రి, నీ చిత్తమే సిద్ధించును కాక. విధేయత అని నామముల కంటే గొప్ప నామాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వడం జరిగింది. బైబిల్ గ్రంథం అంతా మీరు ఎక్కడైనా చదవండి, విధేయత అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ దాని పక్కనే అద్భుతం, ఆశీర్వాదం, దీవెన కాసుకుని ఉంటాయి. మీరు విధేయత చూయించనంత కాలం ఇశ్రాయేలు ప్రజలు గన అరణ్యంలో తిరిగినట్టు మీరు తిరుగుతూనే ఉంటారు. ఎప్పుడైతే విధేయత చూయించామో
వెంటనే వాగ్దాన భూమిలోకి అడుగు పెడతాం, ఆశీర్వాదంలోకి అడుగు పెడతాం, దీవెనలోకి అడుగు పెడతాం. కాబట్టి అందుకనే ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, ధన్యులుగా చేయటానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తే మనం ధన్యులమవుతాం. మనము పోరాటము సలిపితే మనం ధన్యులమవుతాం. మనమందరం కూడా విధేయత చూపించాలి, ధన్యులమవుతాం. మనమందరం కూడా ఈ 3 విషయాలు ధన్యులు అనే అంశంలో మనం వింటూ వచ్చాం. సువార్త వినబడినప్పుడు విధేయత చూపించి త్వరపడి బాప్తిస్మము తీసుకోవాలి. అప్పుడు నీవు రక్షించబడతావు. విధేయత మారు మనసునిస్తుంది, విధేయత రక్షణిస్తుంది, విధేయత అద్భుతాలు చేస్తుంది, విధేయత ఆశీర్వాదాలు ఇస్తుంది, విధేయత మనల్ని నిత్య జీవానికి పరలోక రాజ్యానికి వారసులునుగా చేస్తుంది. మరి మీరేమంటారు? విధేయత చూపిస్తారా? దేవుని మాటకు విధేయత చూపించి ఆశీర్వదించబడతారా? స్వస్థత పొందుకుంటారా? అభివృద్ధిని పొందుకుంటారా? అద్భుతాలు పొందుకుంటారా? విధేయత చూపించి యేసు వలె పరలోక రాజ్యానికి వారసులమయ్యే ఆ మార్గం తెరిచిన యేసయ్య వలె మన విధేయత చూపించాలి. ఎక్కడా కూడా ఏముండకూడదంటే అవిధేయత అనేది ఇసుమంతైనా ఉండకూడదు. ఇసుమంతైనా అంటే ఇదిగో ఇంతైనా అవిధేయత మనలో ఉండకూడదు. లెట్ us work on our character. Is there obedience or disobedience? Delayed obedience is equal to disobedience. నిదానంగా లోబడ్డం అనేది అవిధేయతకే అది గుర్తు. నిదానంగా లోబడ్డం అనేది వద్దు, వెంటనే విధేయత చూపించాలి. ఎలీషా మాటకు విధేయుడయ్యాడు. నయమాను కుష్ఠరోగం బాగైపోయింది. మీకు ఆశీర్వాదం కావాలా? ఫస్ట్ మీకు విధేయత కావాలి. మీకు స్వస్థత కావాలా? అయితే దేవుని మాటకు విధేయత కావాలి. మీకు అభివృద్ధి ఆశీర్వాదం కావాలా? దేవుని మాటకు విధేయత కావాలి. మీ జీవితంలో అద్భుతాలు జరగాలనుకుంటున్నారా? మీకు విధేయత కావాలి, నాకు విధేయత కావాలి. మనందరం కూడా విధేయత చూపించాలి. ఇక్కడ నేను చెప్పిన మాట వింటున్నారు కదా, ఆలస్యంగా విధేయత చూపించటం అవిధేయతే అని చెప్పా. కాబట్టి ఆలస్యంగా విధేయత చూపించడం కాదు, ఇమ్మీడియట్గా. కొన్నిసార్లు చిరాకు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఇష్టం అనిపించదు. విధేయత అనేది మనకు ఉండవలసిన అత్యంత ప్రాముఖ్యమైన క్రైస్తవ లక్షణం విధేయత. పెద్దలకు విధేయత చూపించడం, దైవజనులకు విధేయత చూపించడం, పనుల్లో విధేయత చూపించడం, ప్రార్థనలో విధేయత చూపించడం, అన్నిట్లో విధేయతే అత్యంత ఉత్తమమైనది. ఈ ఉత్తమమైన విధేయత మీకు కావాలని మీరు అనుకుంటున్నారా? అయితే తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. మరి అవిధేయత సంగతి ఏం చేద్దాం పాస్టర్ గారు అంటే, దాన్ని కొంచెం తీసేసి దానంతా మూట కట్టి దాన్ని ఒక కొంత తీసి ఆ అవిధేయత అనేదాన్ని పాతేద్దాం. అదే కదా నీవు ఆశీర్వదించబడకుండా అడ్డొచ్చింది, అదే కదా నీకు స్వస్థత కలగకుండా అడ్డొచ్చింది, అదే కదా నీవు అభివృద్ధి పొందకుండా అడ్డుగా వస్తుంది, ఆశ్చర్య కార్యాలు అద్భుతమైన కార్యాలు పొందకుండా అడ్డొచ్చేది అవిధేయతే కదా. అందుకే అవిధేయత అనేదాన్ని మూటగట్టి మన గుండెల్లో నుంచి పెరిగి వేసి దాన్ని సమాధి చేద్దాం. నిశ్చయంగా దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదానికి మనం పాత్రలమవుదాం. అలాగూ దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, భూమి ఆకాశములను సృజించిన గొప్పవాడా, మానవులమైన మమ్ములను, దూరస్తులమైన మమ్ములను, అన్యులమైన మమ్ములను నీ దగ్గరికి తీసుకొచ్చి నిన్ను దేవుడిగా కలిగి ఉండడాన్ని బట్టి మాకు గొప్ప ధన్యత ఇచ్చారు. ఈ ధన్యత మేము సంపాదించుకున్నది కాదు, ఉచితంగా ఇవ్వబడిన ధన్యత ఇది. ఈ ధన్యతను పొందిన వారమై ప్రార్థన చేసుకుంటూ పోరాడుతూ నీకు విధేయత చూపిస్తూ ఆశీర్వాదం, స్వస్థత, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు మేము పొందుకోవడానికి సహాయం చేయండి. ఆ దిశలో మా బ్రతుకులను మార్చి మమ్మలను నీకు ప్రియమైన వారిగా తీర్చిదిద్దవలసిందని యేసు క్రీస్తు ఘననామములో విజ్ఞాపన చేయుచుండగా మా విజ్ఞాపనను ఆలకించి తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. కృప కలుగును గాక.
కృప కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న వారికి కృప కలుగునుగాక. విధేయత వాళ్ళ గుండెలోకి, మనసులోకి, జీవితంలోకి వచ్చునుగాక. మా తండ్రి, విధేయత కలిగిన వాళ్ళమై మీ మహిమార్థమై బ్రతకడానికి మాకు సహాయం చేయమని, మేము చేస్తున్న ఈ ప్రార్థనలో కృప అనుగ్రహించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు ప్రార్థనా పోరాటములో పాలుపంపులు పొందే చక్కటి అవకాశాన్ని ప్రభు ఇచ్చారు కదా. దీన్ని బట్టి కృతజ్ఞతలు నేను చెల్లిస్తున్నాను. మీరు కూడా కృతజ్ఞతలు చెల్లించి ఈ యొక్క కార్యక్రమాలు అనేక మందికి చేరేటట్టుగా మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయాల్సిందని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటంలో మిమ్మల్ని అందరినీ కూడా మరి పాలుపంపులు పొందినందుకు అభినందిస్తూ, రేపు మరొక అద్భుతమైన అంశంతో మేము ముందుకు వస్తాను. అంతవరకు కృప మీకు తోడైండును కాక. ఆమెన్.